భారతీయ శాస్త్రీయ నృత్యానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నృత్య కళాకారిణి దీపికా రెడ్డి 5 దశాబ్దాలుగా కూచిపూడి కళను సాధన చేస్తూ నాట్యాన్ని తన జీవన మార్గంగా మార్చుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో కళా విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన దీపికా రెడ్డి దేశ విదేశాల్లో అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు గడించారు. జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన పద్మశ్రీ దీపికా రెడ్డితో మా ప్రతినిధి అనూష ముఖాముఖి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. దాంట్లో కళా విభాగంలో హైదరాబాద్ కు చెందిన దీపికా రెడ్డికి అయితే ఈ పురస్కారం లభించింది. 5 దశాబ్దాలుగా ఈ కూచిపూడి నృత్యానికి సేవలందిస్తూ దాంతోపాటు కూచిపూడి నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమెకి ఈ అరుదైన గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఆమె ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి ఆమె కళా ప్రయాణాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీరే మొదటి మహిళ పద్మశ్రీ అవార్డుని గెలుచుకోవడం. సో ఎట్లా అనిపిస్తుంది? అసలు మీ జర్నీ ఎలా సాగింది, ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఫోన్ వచ్చినప్పుడు కొద్దిసేపు మాటలు రాలేదు. జస్ట్ కామ్ గా కూర్చొని భగవంతుని తలుచుకున్నాను. తర్వాత వచ్చి నా భర్తకి చెప్పాను ఇలాగా కాల్ వచ్చింది అవార్డు కోసం అని. అండ్ చాలా వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం, మా పేరెంట్స్ కి, నా 2 పిల్లలకి కూడా నేను చెప్పటం, మా బ్రదర్ కి చెప్పటం జరిగింది. మీ ప్రయాణం అసలు ఎప్పుడు ప్రారంభమైంది మ్యామ్? అంటే ఈ 5 దశాబ్దాలుగా మీరు దీంట్లో అసలు ఫస్ట్ స్టెప్ ఎక్కడైంది? నేను చిన్నదాన్ని, 5.5 years అనుకుంటాను. నేను డాన్స్ క్లాస్లో చేరినప్పుడు మదర్ డాన్సర్, యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్. అట్లా తను నన్ను డాన్స్లో జాయిన్ చేసింది అనమాట. మీ అమ్మ కోరికని మీరు ఎందుకంటే తను వివాహం తర్వాత మా అమ్మ డాన్స్ చేయలేదు, ముందే చేసింది. కాబట్టి ఇంకా నా ద్వారా తన ఆశయాలు అన్నీ తీర్చుకుంది, కోరికలన్నీ తీర్చుకుంది అని అనుకోవచ్చు. భరతనాట్యం అలాగే కూచిపూడి 2 నేర్చుకున్నారు? చిన్నప్పుడు నేర్చుకున్నాను, కానీ తర్వాత ఓన్లీ కూచిపూడి. మీకు ఈ అవార్డు వస్తుందని మీరు అనుకున్నారా? అంటే గెస్ చేశారా? లేదు, గెస్ చేయలేదు. కానీ ప్రతి ఆర్టిస్ట్ కి అదొక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. ఒక సివిలియన్ అవార్డు రావటం అనేది, ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు రావటం అనేది, అది మాటలలో చెప్పుకోలేని ఆనందం. అండ్ డాన్స్ నాకు కళే కాదు, నాకు ఎట్లా అంటే అది భగవంతుని నేను ఆరాధించే ఫామ్ అనమాట. సో మీ గ్రాండ్ ఫాదర్ చూసుకుంటే రాజకీయాల్లో 4 times మినిస్టర్గా చేశారు. సో మీరు రాజకీయ నేపథ్యం ఉన్న మీరు ఈ కళారంగం వైపు రావడానికి మీ ప్రేరణ ఎవరు? అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న జాయిన్ చేశారు. మా తాతగారు నూకల రామచంద్రారెడ్డి గారికి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. సో వారు కూడా నా డాన్స్ క్లాస్కి వచ్చేవాళ్ళు. అలా మొదలైంది. అండ్ నా రంగ ప్రవేశం 1976లో అయింది రవీంద్ర భారతిలో. సీఎం జలగం వెంగళరావు గారు, మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు, తదితర పెద్దలు అందరూ వచ్చి ఆశీర్వదించారు. కరెక్ట్గా అన్ని గుర్తులేవు, కానీ అందరూ చెప్పారు. నాగేశ్వరరావు గారు అన్నారు, షీ విల్ బి ద టార్చ్ బేరర్ ఆఫ్ ద కూచిపూడి ఆర్ట్ ఫామ్ అని చెప్పడం జరిగింది అని అన్నారు. అందరూ ఆశీస్సులు వల్ల నేను ఇంత దూరం వచ్చాను. అండ్ మా పేరెంట్స్ చాలా ప్రోత్సహించారు. నా ఫస్ట్ గురు సుమతి కౌశల్ గారు, తర్వాత పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం గారి దగ్గర వెళ్ళి నా పూర్వజన్మ సుకృతం. అలాంటి మహానుభావుడు నా గురువు అయినందుకు. ఎందుకంటే ఈరోజు కూచిపూడి ఉందంటే వారి కాంట్రిబ్యూషన్ వల్లనే. అద్భుతమైన గురువు. వారి క్రియేటివిటీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఓకే, మీ గురువు గారు కూడా పద్మ అవార్డు రావడం, మీకు రావడం అంటే గురువుకి దగ్గర శిష్యురాలు అంటే ఇద్దరు. వారితో నేను పోల్చుకోలేను. వారు నా భూతో నా భవిష్యతి. హీఈస్ అమేజింగ్ పర్సన్ అన్నమాట. కానీ వారి ఇన్స్పిరేషన్ నాకు. మీరు ఎంటైర్ లైఫ్ లో గుర్తుండిపోయే ప్రదర్శన అంటే ఏం చెప్తారు? అట్లా నేను చెప్పలేకుండా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఉన్నాయంటే ఆ మెమరీస్. 55 years కదా డాన్స్ ఫీల్డ్లో. అవన్నీ ఎన్ని మెమరబుల్ మూమెంట్స్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి స్పెషల్గా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో నాకు చేసిన ప్రదర్శనలలో అయోధ్యలో చేయటం చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే నాతో పాటు మా మదర్ కూడా కొంచెం డాన్స్ చేశారు. మా పాప నేను ఇద్దరం, మా శ్లోకారెడ్డి కూడా చేసింది. ఇక్కడ అప్పుడు ఇనాగ్రేషన్ తర్వాత ఫస్ట్ బిగినింగ్ లో చేయటం చాలా చాలా ఆనందం కలిగించింది. 3 generations అంటే మీ మదర్ కావచ్చు, మీరు కావచ్చు, మీ డాటర్ కూడా దీంట్లోకి వస్తున్నారు. సో ఎట్లా ఈ జర్నీని, ఈ లెగసీని అట్లా మెయింటైన్ చేస్తూ వెళ్తారా? అంటే ఒక అకాడమీ కూడా స్థాపించారు కదా, సో ఎట్లా జర్నీ? మా అమ్మాయి ఈ రంగానికి రావటం నాకు
చాలా హ్యాపీనెస్ కలిగిస్తుంది. ఎందుకు బాబుకి పాపకి ఇద్దరికి మన కర్ణాటక సంగీతం కూడా నేర్పించాము చిన్నప్పుడు. కళా ప్రయాణం అది ఒక రోజులో లేకపోతే ఒక గంటలో మాట్లాడుకుంటే అయ్యేది కాదు. కానీ మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్పుకుంటారు మ్యామ్ మీ కళా ప్రయాణం గురించి? సాధన నా మంత్ర అండ్ హార్డ్ వర్క్. ఏది రోజు కూడా అవార్డు కోసం వర్క్ చేయొద్దు. ఓకే, కష్టం మనదై ఉండాలి, ఫలితం భగవంతునికి వదిలేయాలి. అది ఇన్నేళ్ళు కష్టపడ్డారు కాబట్టి, ఇన్నేళ్ళు ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు కాబట్టి ఈ గౌరవం దక్కింది. సో ఇది మీ బాధ్యతను మరింత పెంచింది అనుకోవచ్చు. అసలు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మీది? గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచిగా పిల్లల్ని ఐడెంటిఫై చేసి టాలెంట్ ఉండే పిల్లల్ని మాలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తే మేము నేర్పిస్తాము అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. కళలు అంటేనే చాలా కొంతమంది పేర్లే మనకు వినిపిస్తాయి. ఇప్పుడు కూచిపూడి అంటే ఇప్పుడు మీ పేరు వినిపిస్తుంది. సో దీంట్లో రావాలనుకునే వారికి అసలు ఈ కళలు కనుమరుగు అవ్వకూడదు, దీని ఇట్లనే కంటిన్యూ అవ్వాలని మీ సలహా ఏంటి? ఫస్ట్ మనము పిల్లలకంటే పేరెంట్స్కి చెప్పాలి, అబ్బా ఎందుకు డాన్సు ఎందుకు మ్యూజిక్ అని అనుకోకుండా ఇవి మన కల్చర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అనిష. పద్మశ్రీ అవార్డు రావడం అనేది కూచిపూడి నృత్యానికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నానని దీపికా రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు సుదీర్ఘ ప్రయాణం చేశాము. గవర్నమెంట్ స్కూల్స్ లోకి వెళ్ళి కూడా ఆసక్తి ఉన్న పిల్లలు ఎవరైనా వస్తే తాము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నామని, తమలాంటి వారిందరినూ రెడీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అయితే వారు చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.